వర్తమానం అందించడానికి మన మధ్యలో సంగీతరావు గారు ఉన్నారు, దైవ సేవకులు. దానికి ముందు వాక్య నడిపింపు కొరకు రాజేష్ గారు వచ్చి మనల్ని ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి స్థలంలో ఉంచండి. రెండవ వర్తమానంగా దైవజనులు నిలబడుతూ ఉండగా ప్రభు మనతో మాట్లాడే రీతిని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా యేసు ప్రభువా, గొప్ప దేవుడా, మహోన్నతుడా, మీకు వందనాలు. మీ మహాదయ చేత, కృపచేత ఈ 2026 సంవత్సరంలో కూడా మా ఆయుష్ను పొడిగించి సజీవులుగా ఉంచిన విధానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం నాయన. మరి ఈ సంవత్సరంలో 44వ వార్షిక క్రైస్తవ జీవ సభలు నిదాసును అడ్డం పెట్టుకుని మా ప్రభు మా అందరికి క్షేమార్థమై ఆత్మీయ మేలు కొరకై, రక్షణ కొరకై మీరు ఏర్పాటు చేసిన విధానం అంతటిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఈ మొదటి రోజు, మొదటి రాత్రి, మొదటి వర్తమానంలో నిదాసును బహుబలంగా వాడుకుంటూ వచ్చారు. తిరిగి మా ప్రభు రెండవ వర్తమానంగా నిదాసులు నిలబడబోతూ ఉండగా మా ప్రభు సిలువ చాటును మరుగుపరిచి అనేకుల క్షేమార్థమై కూర్చున్న మా అందరితోనూ బాకానద యంత్రం ద్వారా నీ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి బిడ్డలందరితోనూ మీరు మాట్లాడమని కొడుకులు ఏర్పాటు చేసి భారమైన పరిచయం జరిగిస్తున్న నిదాసులు, వారి కుటుంబాన్ని, వెంకటరత్నయ్య గారు అమ్మ, అట్లాగే నిదాసులు మా ప్రభు మోషయ్య గారు, వారి కుటుంబాల పరిచయలు మీరు దీవించమని సమయాన్ని చేతులుగా అప్పచెప్పుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్.